ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్వేలోకి వెళ్తే ధర్మపురి నియోజకవర్గంలో మనం ప్రజలను అడిగింది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని అడిగితే అవును అనేవాళ్ళు 62.5% మంది అంటే లేదు అనేవాళ్ళు కేవలం 18.75%. ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 18.75% ఉంది. అంటే ధర్మపురి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన బాగుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక్కడొకటి మనం చెప్పాలి, ధర్మపురి ప్రజలు చాలా ఎన్నికల్లో దాదాపు ఐదు సార్లుగా అంటే ఇటు ధర్మపురి నుంచి కొప్పులీశ్వర్కి అవకాశం ఇస్తూ వచ్చారు. కొప్పులీశ్వర్ని ఏకపక్షంగా గెలిపిస్తూ వచ్చారు. సిద్దిపేట, సిరిసిల్ల ఇట్లాంటి నియోజకవర్గ, హుజూరాబాద్ అప్పుడు ఈటెల ఉన్నప్పుడు ఎట్లా ఏదైతే బీఆర్ఎస్కు కంచుకోటలుగా ఉన్నాయో ధర్మపురి కూడా అలాంటి ధర్మపురిలో ఈసారి అడ్డూరి లక్ష్మణ్ వరుసగా పోరాడి గెలిచారు, మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మనం ఈ సర్వే చేస్తే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన బాగుంది అని చెప్పే వాళ్ళ సంఖ్య 62.5%గా ఉంది. సో వన్ సైడ్గా చెప్తున్నట్టుగా కనుస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అని అంటే, రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు అనుకున్నప్పుడు 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 15% ఉంది, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 65% ఉంది, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 15% ఉంది, 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య కేవలం 3%. అంటే రేవంత్కు ఇక్కడ కూడా 50% పైగా, అంటే 50 మార్కులకు పైగా 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా? సేమ్ థింగ్. ఇక్కడ కూడా రేవంత్ అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులు వన్ సైడ్గా సపోర్ట్ చేశారు. మాకు ఉద్యోగాలు కావాలి, తెలంగాణ అనే ఉద్యమం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాలు. అలాంటి నియామకాలు అనుకున్న మేర కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన రాలేదు కాబట్టి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ అనౌన్స్ చేశారు కాబట్టి, హామీ ఇచ్చారు కాబట్టి మనకి ఇస్తారు అని నమ్మారు. సో 2 ఏళ్ల పరిపాలన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కనుక ప్రజలు చూస్తే ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చు అంటే అవును అనేవాళ్ళు 28.12%, కాదు అనేవాళ్ళు 71.87%. అంటే నిరుద్యోగ యువత మెల్లిగా వ్యతిరేకంగా మారుతోంది, అసంతృప్తి మొదలైంది. వ్యతిరేకత రాలేదు. రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువతలో అసంతృప్తి మొదలైంది. యువత ఉన్నటువంటి ఇంట్లో అసంతృప్తి ఉంది. అంటే ఇస్తాడు అనుకున్న మేర రావట్లేదు, నియామక పత్రాలు ఇస్తున్నాను, నేను ఒక్కొక్కరు తల లెక్క పెడతాను అని రేవంత్ సీఎంగా చెప్తున్నప్పటికీ కూడా నోటిఫికేషన్లు ఆగిపోయాయి చాలా కాలంగా. అది రకరకాల కారణాలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ అంటే వర్గీకరణ అనేది ఉంది, తర్వాత ఎలక్షన్స్ కోడ్స్ ఉండొచ్చు, మిగతా కారణాలు ఎన్నున్నా కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి కొంత అసంతృప్తి అయితే మొదలైంది అనేది చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు.